హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో నేను జూట్సు కైసెన్ మోడలో చాప్టర్ 19 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గైస్ ఈ చాప్టర్ లో మనం యూజీని చూస్తాం అండ్ అది కూడా ఏమీ ఫ్లాష్ బ్యాక్ లో కాదు, మనం ప్రెసెంట్ లోనే యూజీని చూస్తాం ఈ చాప్టర్ లో. సో అందుకే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గాయ్స్. సో గైస్ మీకు గుర్తుంటే చాప్టర్ 18 ఎండింగ్ లో మనం యూకా అండ్ సురోగి వర్సెస్ మారు ఫైట్ ని చూసాం కదా. అండ్ ఈ ఫైట్ లో యూకా అండ్ సురోగి విన్ అయిపోతుంటారు, ఎందుకంటే మారుగడి కర్స్ టెక్నిక్ అసలు పంచేది కాబట్టి వీళ్ళ మీద. సో అందుకే వీళ్ళే విన్ అయిపోతుంటారు ఫైట్ లో. అండ్ వేరే సైడ్ మనం డబ్రా వర్సెస్ మహారాగా ఫైట్ ని చూస్తాం. అండ్ గైస్ మహారాగ్ అయితే డబ్రాని ఎంతగానో కొడతాడంటే దెబ్బకి డబ్రా భయపడిపోతాడు అండ్ తనకి తన ఫ్రెండ్ దూరా గుర్తు వచ్చేస్తాడు. బట్ అప్పుడే డబ్రా అనుకుంటాడు నేను ఒక వారియర్ ని కాబట్టి అందుకే ఐ హావ్ టు ఫైట్ అని. అండ్ గైస్ మహారాగా డబ్రా యొక్క కర్స్ టెక్నిక్ ని అడాప్ట్ చేసుకుంటాడు కదా. సో అందుకే ఇప్పుడు డబ్రా యొక్క లైటింగ్ అటాక్స్ వల్ల మహారాగాకి అసలేమీ కాదనమాట. సో అందుకే ఇప్పుడు డబ్రా తన పంచెస్ తోనే డిఫీట్ చేయాలని అనుకుంటాడు మహారాగాని. అండ్ ఇప్పుడు చాప్టర్ 19 లో మనం వీళ్ళిద్దరి ఫైట్ ని చూస్తాం. అండ్ అప్పుడే డబ్రా మహారాగా మీద అటాక్ చేస్తాడు తను లైట్ స్పీడ్ లో మూవ్ అవ్వక ముందు. అండ్ ఈ అటాక్ మహారాగాకి తగులుతుంది. బట్ గైస్ అప్పుడే మహారాగా తల మీద ఉన్న చక్రము తిరుగుతుంది, అంటే మహారాగా ఈ అటాక్ ని అటాక్ చేసుకోవడం స్టార్ట్ చేసిందని అర్థం కదా. అట్లాంటప్పుడు డబ్రా ఈ అటాక్ అసలు ఎందుకు వేసిండేమో మళ్ళా. అండ్ గైస్ తర్వాత డబ్రా చాలా స్పీడ్ గా పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. అండ్ డబ్రా ఎంత స్పీడ్ గా పరిగెడుతున్నాడు అంటే మనకి మల్టిపుల్ మహారాగాస్ కనిపిస్తుంటారు. అండ్ డబ్రాకి కూడా ఇట్లనే మల్టిపుల్ మహారాగాస్ కనిపిస్తున్నారు అనుకుంటా, ఎందుకంటే తనే స్పీడ్ గా పరిగెడుతున్నాడు కాబట్టి. అండ్ గైస్ డబ్రా ఇట్లా స్పీడ్ గా పరిగెత్తడం వల్ల అక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి. అండ్ డబ్రా అనుకుంటాడు నేను ఇంకా స్పీడ్ గా పరిగెత్తాలి అని. అండ్ గైస్ అప్పుడే డబ్రా కిక్ చేద్దామని అనుకుంటాడు మహారాగాని. అండ్ అట్లా తను మహారాగా దగ్గరికి వచ్చేసారు కూడా. బట్ గైస్ అప్పుడే డబ్రా అనుకుంటాడు నా కాలు కాలిపోతున్నట్టు ఉంది అండ్ చాలా హెవీగా ఉందని. అండ్ ఇట్లా ఎందుకంటే డబ్రా స్పీడ్ ఆఫ్ లైట్ కి క్లోజ్ గా వెళ్ళిపోతుంది కదా. సో అందుకే ఎయిర్ అనేది ఫ్లూయిడ్ లా కాకుండా సాలిడ్ లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. సో అందుకే డబ్రా అట్లా అనుకుంటాడు ఇట్ బర్న్స్ అండ్ ఇట్స్ హెవీ అని. బట్ అప్పుడే డబ్రా మళ్ళీ అనుకుంటాడు అయితే ఏమైంది, ఐ డోంట్ కేర్, ఐ గాట్ టు క్యాచ్ అప్ టు ద వారియర్స్ అని డబ్రా అనుకుంటాడు. అండ్ గైస్ మహారాగాకి అయితే డబ్రా తన వెనకాల ఉండడని అసలు తెలియదు అనుకుంటా, ఎందుకంటే ఆబ్వియస్లీ డబ్రా చాలా స్పీడ్ గా మూవ్ అవుతున్నాడు కదా. సో అందుకే మహారాగాకి తెలియదు అనుకుంటా డబ్రా తన వెనకాల ఉండడని. అండ్ అందుకే మహారాగా అట్లనే నించుని ఉంటాడు. అండ్ అప్పుడే మహారాగాకి డబ్రా యొక్క కిక్కు తగులుతుంది. అండ్ గైస్ అప్పుడే సిటీ మధ్యలో మనకి ఒక ఎక్స్ప్లోజన్ కనిపిస్తుంది. దాంతో సిటీ మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోద్ది అండ్ సిటీ మొత్తం కూడా కాలిపోద్ది. అండ్ గైస్ ఈ అటాక్ ఒక ఇంపాక్ట్ వల్ల డబ్రా అనేది దూరం పోయి పడతాడు. అండ్ అప్పుడే డబ్రాకి మహారాగా వీలు కనిపిస్తుంది అండ్ ఆ వీలు మళ్ళీ తిరుగుతుంది. అంటే చూసినారా ఇంత పెద్ద అటాక్ వల్ల కూడా మహారాగా పోలేదు, అతను మళ్ళీ అటాక్ చేసుకుంటున్నాడు ఈ అటాక్ ని. అండ్ గైస్ డబ్రాకి తెలుసు కదా దట్ మహారాగా అటాక్స్ ని అటాక్ చేసుకుంటాడు అని. దీంతో డబ్రా అనుకుంటాడు మహారాగా సింపుల్ పంచెస్ ని అండ్ సింపుల్ అటాక్స్ ని అయితే చాలా స్పీడ్ గా అటాక్ చేసుకుంటాడు. బట్ మహారాగా కాంప్లెక్స్ కర్స్ టెక్నిక్స్ ని అంత స్పీడ్ గా అటాక్ చేసుకోలేడు అని డబ్రా అనుకుంటుంటాడు. అండ్ గైస్ డబ్రా అనుకుంది కరెక్టే కదా, ఎందుకంటే ఇదే చాప్టర్ లో మహారాగా తన మీద చక్రము 2 సార్లు తిరిగింది కదా. అంటే మహారాగా నిజంగానే సింపుల్ అటాక్స్ ని స్పీడ్ గా అటాక్ చేసుకుంటున్నాడు. బట్ అయినా సరే డబ్రా పంచెస్ అండ్ సింపుల్ అటాక్స్ తోనే మహారాగానే డిఫీట్ చేయాలి కదా ఇప్పుడు, ఎందుకంటే మహారాగా ఆల్రెడీ తన కర్స్ టెక్నిక్ ని అడాప్ట్ చేసుకుంటాడు కాబట్టి. సో అందుకే ఇప్పుడు డబ్రా కొంచెం ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతాడు అనమాట. బట్ గైస్ ఎట్ ది సేమ్ టైం డబ్రా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఈ ఫైట్ ని. అండ్ డబ్రా అనుకుంటాడు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను ఒక ఫైట్ ని ఎంజాయ్ చేయడము అని. అండ్ అప్పుడే మహారాగా రీజనరేటివ్ అయిపోతాడు, అతను ఫైట్ చేయడానికి రెడీ అయిపోతాడు. అండ్ దాంతో డబ్రా కూడా ఫైట్ చేయడానికి రెడీ అయిపోతాడు. అండ్ గైస్ తర్వాత వీళ్ళిద్దరు ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అండ్ వీళ్ళిద్దరు ఎట్లా ఫైట్ చేసుకుంటున్నారో మీరే చూడండి. అండ్ ఆల్సో గైస్ వీళ్ళిద్దరు డాన్స్ కూడా వేస్తుంటారు. అండ్ ఇదంతా మనకి ఎందుకు చూపిస్తారు, ఎందుకంటే మనకి చెప్పడానికి దట్ డబ్రా ఈ ఫైట్ ని చాలా ఎంజాయ్ చేస్తుండో అని. అండ్ డబ్రా అనుకుంటాడు ఐ వాంట్ టు ఫైట్ మోర్, ఐ వాంట్ టు ఫైట్ బెటర్ అండ్ ఐ వాంట్ టు రీబోర్న్ ఇంటూ ఎ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్, ఐ డోంట్ ఈవెన్ నో అని డబ్రా అనుకుంటుంటాడు. అంటే ఇన్ షార్ట్ డబ్రా ఈ ఫైట్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట ఫర్ ద ఫస్ట్ టైం. జస్ట్ లైక్ మన గోజో లాగా. మీకు గుర్తుంటే గోజో సుకునతో ఫైట్ చేస్తున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యింది కదా, ఎందుకంటే తను ఫస్ట్ టైం ఒక ఫైట్ లో ఆల్ అవుట్ వెళ్ళగలిగింది కాబట్టి. అండ్ గైస్ అప్పుడే మనం డబ్రా ఒక లెగ్ ని చూస్తాం. అండ్ ఈ లెగ్ తోనే కదా ఇందాక డబ్రా కిక్ చేసాడు మహారాగాని. సో ఆ కిక్ వల్ల డబ్రా ఒక లెగ్ ఎట్లా అయిపోయిందో మీరే చూడండి. అండ్ దీంతో డబ్రా అనుకుంటాడు దిస్ ఇస్ గెటింగ్ ఇన్ ద వే అని. అండ్ దీంతో డబ్రా తన కాలుని కట్ చేసుకోవాలని అనుకుంటాడు, ఎందుకంటే తన కాలే లేదు కదా ఇంకా. సో అందుకే డబ్రా అట్లా అనుకుంటాడు. బట్ గైస్ అప్పుడే డబ్రాకి ఉసామి ఇక్కడ మాటలు గుర్తొస్తాయి. మీకు గుర్తుంటే ఉసామి డబ్రాతో అంటాడు కదా మేము క్రాస్ ని హీల్ చేయగలము అని. అండ్ దాంతో డబ్రా అనుకుంటాడు కర్స్ ఎనర్జీ అనేది ఒక నెగటివ్ ఎనర్జీ కదా, అండ్ దాంతో ఎలా హీల్ చేయగలరు వీళ్ళు. అండ్ మేమైతే హీల్ చేసుకోలేము కర్స్ ఎనర్జీతో, బట్ జూజు సోర్సరర్స్ ఎలా హీల్ చేసుకోగలరు అండ్ వేరే వాళ్ళని ఎట్లా హీల్ చేయగలరు అని డబ్రా అనుకుంటుంటాడు. అండ్ గైస్ ఇట్లా అనుకుని డబ్రా ఫిగర్ అవుట్ చేసుకుంటుంటాడు. అండ్ అప్పుడే డబ్రా మళ్ళీ అనుకుంటాడు నేను మహారాగా చేతుకున్న స్పోర్ట్ ని విరగొట్టినప్పుడు నేను ఒక డిఫరెంట్ కర్స్ ఎనర్జీని ఫీల్ అయ్యాను అని. అండ్ గైస్ మహారాగా హ్యాండ్ కి ఉన్న స్పోర్ట్ లో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటది కదా. సో అందుకే డబ్రా పాజిటివ్ ఎనర్జీనే ఫీల్ అయ్యాడు. అండ్ ఇప్పుడు డబ్రా అనుకుంటాడు వీళ్ళ దగ్గర ఏమైనా టెక్నిక్ ఉందా టు కన్వర్ట్ కర్స్ ఎనర్జీ ఇంటూ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ
అని డబ్రా అనుకుంటాడు. అండ్ గైస్ ఇట్లా అనుకున్నాక డబ్రా ఆర్సిడ్ అని నేర్చేసుకుంటాడు. తన లెగ్ ని హీల్ చేసుకుంటాడు. అండ్ గైస్ మీకు గుర్తుంటే హిగురామ కూడా ఇట్లనే ఆర్సిడ్ ని నేర్చేసుకుండు కదా. అంత సుకునానే హిగురామని మెచ్చుకుండు కదా, హిగురామ అంత స్పీడ్ గా ఆర్సిడ్ ని నేర్చేసుకుంటా అని. సో సేమ్ అట్లనే డబ్రా కూడా ఇప్పటికిప్పుడు ఆర్సిడ్ ని నేర్చేసుకుండు. ఆ తర్వాత తన లెగ్ ని హీల్ చేసుకున్నాక డబ్రా అంటాడు ఎర్త్ జూట్సు ఇస్ క్వైట్ అడ్వాన్స్డ్ అని. అండ్ గైస్ వేరే సైడ్ మనం సోర్సర్స్ అందరినీ చూస్తాం. అండ్ వాళ్ళందరూ ఈ ఫైట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ గైస్ టోక్యోలో చాలా కర్జ్ స్పిరిట్స్ ఉన్నాయి కదా. అండ్ ఇప్పుడు మహారాకా అండ్ డబ్రా ఒక ఫైట్ వల్ల చాలా కర్జ్ ఎనర్జీ లీక్ అవుతుంది కదా. అండ్ దాని వల్ల టోక్యోలో ఉన్న కర్జ్ స్పిరిట్స్ టోక్యో బయటకి వచ్చేయచ్చంట. అండ్ ఈవెన్ అవి హై గ్రేడ్ కర్జ్ స్పిరిట్స్ కాకపోయినా సరే చాలా ఎక్కువ లో గ్రేడ్ స్పిరిట్స్ బయటకు వస్తున్నాయి కదా. సో అందుకే వీళ్ళు కర్జ్ స్పిరిట్స్ ని లేపేయాలని అనుకుంటారు. బట్ ఆబ్వియస్లీ ఏలియన్స్ ఒప్పుకోరు కదా వీళ్ళు కర్జ్ స్పిరిట్స్ ని లేపేస్తాము అంటే. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు కదా ఈ కర్జ్ స్పిరిట్స్ అనేవి మా డివైన్ క్రియేచర్స్ అంటే కళ్యాణ్స్ అని. అండ్ అట్లా వీళ్ళు సోర్సరర్స్ ని ఆపడానికి వస్తుంటారు. అండ్ ఆల్సో గైస్ వీళ్ళు సోర్సరర్స్ ని లేపేయాలని అనుకుంటారు. అండ్ అప్పుడే వీళ్ళకి కొంతమంది సోర్సరర్స్ కనిపిస్తారు. అండ్ దాంతో హ్యూమన్స్ అండ్ ఏలియన్స్ ఇద్దరు కూడా ఫైట్ చేయడానికి రెడీ అయిపోతారు. అంటే గైస్ చూసినారా, ఒక సైడ్ ఏమో మహారాకా వర్సెస్ డబ్రా ఫైట్ అవుతుంది. అండ్ ఇంకో సైడ్ ఏమో సురుకి అండ్ యూకా వర్సెస్ మారు ఫైట్ అవుతుంది. అండ్ ఇప్పుడేమో ఇక్కడ ఇంకొక ఫైట్ అవబోతుంది బిట్వీన్ హ్యూమన్స్ అండ్ ఏలియన్స్. బట్ గైస్ ఈ ఫైట్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడికి మన యూజీ వచ్చేసిండు కాబట్టి. అండ్ మన యూజీ బిల్డింగ్ బయటనే ఉంటాడు. అండ్ యూజీకి ఏమో వాళ్ళ అరుపులు వినిపిస్తాయి ఫ్రమ్ ద బిల్డింగ్. లైక్ హ్యూమన్స్ ఏమో ఏలియన్స్ ని చూసి అంటారు సిమిరియన్స్ అని. అండ్ ఏలియన్స్ ఏమో హ్యూమన్స్ ని చూసి అంటారు ఎర్త్లింగ్స్ అని. అండ్ దీంతో యూజీ అనుకుంటాడు నేను ఆల్రెడీ చెప్పాను వాళ్ళకి సోర్సరర్స్ అండ్ సిమిరియన్స్ ఫైట్ చేసుకుంటారని, బట్ నేను అట్లా బయటకు చెప్పలేదులే అని యూజీ అనుకుంటాడు. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి మీనాగాడు పరిగెత్తుకొని వస్తుంటాడు. అండ్ వాడు ఆబ్వియస్లీ మన యూజీని గుర్తుపట్టేస్తాడు. అండ్ యాక్చువల్గా అయితే మీనాగాడు ఎందుకట్లా పరిగెత్తుకొని వస్తున్నాడు యూజీని ఆపడానికి, బట్ ఇట్ వాస్ టూ లేట్. అండ్ గైస్ అప్పుడే మన యూజీ తన పీర్సింగ్ బ్లేడ్ టెక్నిక్ ని యూజ్ చేస్తాడు. అండ్ అట్లా తను బిల్డింగ్ లోపల ఉన్న ఏలియన్స్ అండ్ హ్యూమన్స్ అందరి మీద అటాక్ చేస్తాడు. బట్ అఫ్ కోర్స్ మన యూజీ ఎవరిని లేపేడు, జస్ట్ వాళ్ళందరినీ కొంచెం ఇంజూర్ చేస్తాడు అంతే, సో దట్ వాళ్ళు ఫైట్ చేసుకోవద్దు కాబట్టి విత్ ఈచ్ అదర్. అండ్ గైస్ అప్పుడే మనం ఆ బిల్డింగ్ ని చూస్తాం. అండ్ ఆ బిల్డింగ్ లో ఉన్న ప్రతి ఒక్క విండో నుంచి కూడా బ్లడ్ బయటకు వస్తుంటది. అంటే యూజీ ఎవరిని వదిలిపెట్టలేదు, తను అందరి మీద అటాక్ చేసిండు. అంటే గైస్ చూసినారా యూజీ ఎంతగానో స్ట్రాంగ్ అయిపోయిండు. అండ్ ఆల్సో యూజీకి ఆర్సిటీ యూజ్ చేయడం వచ్చు, అతనికి డొమైన్ ఎక్స్పాన్షన్ కూడా వచ్చు. తన ఏజ్ పెరగదు, అంటే యూజీ కైండ్ ఆఫ్ ఇమోర్టలే. అండ్ ఆల్సో యూజీ దగ్గర చాలా కర్జ్ టెక్నిక్స్ ఉన్నాయి కదా, సో అందుకే తను చాలా ఈజీగా డిఫీట్ చేయగలడు డబ్రాని. బట్ గేకే ఏం ప్లాన్ వేసిండేమో మళ్ళీ తను యూజీని లేపైపోతే చాలు గోజలాగా. అండ్ గైస్ ఇట్లా చాప్టర్ 19 ఎండ్ అయిపోద్ది. అండ్ చాప్టర్ 20 ఇంకా రాలేదు, ఆ చాప్టర్ రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్కి ఎక్కువ వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని ఎక్కువ హైప్ కూడా చేయండి. అండ్ ఆల్సో కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి గైస్, మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.